డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రీసెంట్గా అడ్మిషన్స్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, లైక్ ఎంఏలో కానీ, ఎంఎస్సీలో కానీ, ఎంకామ్లో కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో కనుక మీరు పీజీలో అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే మనకు ఫస్ట్ టైం సెమిస్టర్ ఎగ్జామినేషన్ అయితే మీ యొక్క బ్యాచ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి అవైలబుల్లో ఉండవు. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే నేను ఎలాబరేట్ చేస్తాను. సో ఇక్కడ ఎంఏ స్టూడెంట్స్ అయినా, ఎంఎస్సీ స్టూడెంట్స్ అయినా, ఎంకామ్ స్టూడెంట్స్ అయినా అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ స్టూడెంట్స్ అయినా కూడా మనకు 8 మే 2026 నుంచి ఆఫ్టర్నూన్ సెషన్లో అనగా 2 PM నుంచి 5 PMకి మనకు డైలీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 నుంచి పేపర్ 4 వరకు లేదా పేపర్ 5 వరకు యాజ్ పర్ మీ యొక్క సిలబస్ ప్రకారం. సో మీకు ఎన్ని పేపర్స్ అయితే ఉంటాయో అన్ని పేపర్స్ కంటిన్యూస్గా అయితే ఉంటుంది. 8th రోజు, 9th రోజు, 10th రోజు, 11th రోజు, 12th రోజు ఇలా కంటిన్యూస్గా అయితే మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనకు 24 పేజెస్తో కూడిన బుక్లెట్ కానీ లేదా 32 పేజెస్తో కూడిన బుక్లెట్ కానీ సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు సో పీజీ యొక్క హాల్ టికెట్, పీజీకి సంబంధించిన ఐడి కార్డ్ అండ్ అదేవిధంగా వీలైతే మీకు సంబంధించి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి అండ్ ఎగ్జామ్కి ఇన్ టైంలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చిన బుక్లెట్లోనే మనం ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ వల్ల కూడా మార్క్స్ అయితే మనకు గెయిన్ రావడం అయితే జరుగుతుంది. సో ప్రజెంటేషన్ లేకపోతున్నట్లయితే మీకు మార్క్స్ అనేది రాకపోవచ్చు. ప్రజెంటేషన్ మీన్స్ చుట్టూ బార్డర్స్ అనేది తీసుకోవడం, పేజ్ చుట్టూ లైన్స్ అనేది తీసుకోవడం, వాటికి స్పేస్ అనేది ఇవ్వడము అండ్ మీకు వచ్చినా రాకపోయినా ఆన్సర్ దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడం, కొట్టివేతలు లేకుండా ఇవి మనం ఫాలో అయినట్టయితే ఈజీగా మీరు పీజీలో పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే ప్రజెంట్ చేయాలి. సో బార్డర్స్ అనేది తీసుకోవాలి, వార్డ్ స్పేస్ అనేది తీసుకోవాలి. ఇవి మనకు జనరల్గా తెలిసిన థింగ్సే. అండ్ ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కనుక పీజీలో అడ్మిషన్స్ తీసుకున్న, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో తీసుకున్న సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 3 సెక్షన్స్కి మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ సెక్షన్ ఏలో వచ్చేసి 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీకు షార్ట్ ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. 6 క్వశ్చన్స్ గాను ఎనీ 3 అయితే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఎనీ 3 అంటే ఇచ్చిన 6 క్వశ్చన్స్లో మీకు నచ్చిన 3 ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు సో లాంగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఎనీ 5 అయితే మనం రాయాల్సి ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారంటే ఈచ్ టాపిక్ నుంచి, ఈచ్ యూనిట్ నుంచి మనకు టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. మేజర్ యూనిట్స్ అయితే 5 యూనిట్స్. ఈచ్ యూనిట్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షార్ట్ క్వశ్చన్స్ అనేది 6 ఇస్తారు కాబట్టి 7th బిట్ నుంచి మీకు లాంగ్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 7th బిట్ ఏ విధంగా ఉంటుందంటే 7thలో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆర్ బి అనేది. సో మీరు ఏకు కానీ బీకు కానీ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అలా 7th బిట్లో ఏఆర్ బి ఉంటుంది, 8th బిట్లో ఏఆర్ బి ఉంటుంది, సో 9th బిట్లో ఏఆర్ బి ఉంటుంది, 10th బిట్లో ఏఆర్ బి ఉంటుంది, 11th బిట్లో ఏఆర్ బి ఉంటుంది, 12th బిట్లో కూడా ఏఆర్ బి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సెక్షన్ సి అయితే ఉంటుంది. మనకు 13th అండ్ 14th క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అది లాంగ్ క్వశ్చన్స్ మనకు 12 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తారు. దాంట్లో మనం ఎనీ 1 ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది 2 క్వశ్చన్స్కి. ఇది ప్యాటర్న్. అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సో మెనీ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ మీకు ఆన్సర్స్ ఏవైతే వస్తాయో అవి ఆన్సర్స్ రాయండి. అది లాంగ్ క్వశ్చన్స్లో వచ్చినా, షార్ట్ క్వశ్చన్స్లో వచ్చినా, ఎస్ఏ క్వశ్చన్లో వచ్చినా మీకు ఏ క్వశ్చన్కి అయితే ఫుల్ ఆన్సర్ వస్తుందో అది ఫస్ట్ రాయండి. యాజ్ పర్ కీ ప్రకారం, యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ బిట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు, సెకండ్ బిట్లో నాకు ఇంకొక క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ వచ్చు, లాస్ట్కి ఇంకొక బిట్లో ఆన్సర్ వచ్చు అనుకుంటే ఆ 3 ఫస్ట్ రాయండి, రిమైనింగ్ తర్వాత రాయడానికి ప్రయత్నించండి. అండ్ తర్వాత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వితిన్ 15 లైన్స్లో అయితే రాయాలి. 15 లైన్స్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన బుక్లెట్లో వచ్చేసి పేజ్ మొత్తం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో హాఫ్ పేజ్ రాస్తే సరిపోతుంది. అలా సో మీరు 1.5 పేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈచ్ క్వశ్చన్కి 1.5 పేజ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. 1.5 మించి రాయనైతే రాయడానికి ప్రయత్నించకండి. 1.5 మించి రాసినట్టయితే మీకు టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. అండ్ తర్వాత వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే అప్ టు 3 పేజెస్ వరకే ఉండాలి. 3 పేజెస్ అనేది క్రాస్ అవ్వకూడదు. 3 పేజెస్ క్రాస్ అవ్వకూడదు అంటే వితిన్ 3 పేజెస్లో ఆన్సర్ రాయాలి. సింపుల్గా ఇక్కడ వచ్చేసి 20 to 25 లైన్స్ అయితే రాయమంటారు. 25 లైన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే సో మీరు 2.5 పేజీలో కంప్లీట్ చేసేటట్టు అయితే చూసుకోవాలి లాంగ్ క్వశ్చన్ అనేది. సో ఇలా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మీకు 2 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ వచ్చు. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ 2 క్వశ్చన్స్ మాత్రమే రాసి బుక్లెట్ అనేది ఎగ్జామినర్కి ఇచ్చేసి రాకండి. ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. ఆన్సర్ వచ్చినా రాకపోయినా కనీసం ఆ 6 ఆప్షన్స్లో మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా దాన్ని ఎలాబరేట్ చేస్తూ మీరు ఫుల్ ఆన్సర్ రాసి రావడానికి అయితే ప్రయత్నించాలి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆన్సర్ రాని క్వశ్చన్స్ కూడా మీరు అటెండ్ చేసినట్టయితే 1 నుంచి 2 వరకు మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు స్కోర్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా సో ఓపెన్ యూనివర్సిటీస్లో కానీ అదర్ యూనివర్సిటీస్లో కానీ ఏంటంటే పీజీలో తక్కువ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ప్రాబ్లం అవుతుంది ఫర్దర్గా. కాబట్టి మీరు ఎటువంటి క్వశ్చన్స్ని కూడా స్కిప్ చేయకూడదు. ఆన్సర్ వచ్చినా రాకపోయినా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇలా మనకు సెక్షన్ వైజ్గా సెక్షన్ ఏలో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సెక్షన్ బిలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సెక్షన్ సిలో వచ్చేసి 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ రాయాలి. ఇఫ్ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా కూడా రాసి రావడానికి అయితే ప్రయత్నించండి. సో డే 1లో మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ ప్యాటర్న్కి సంబంధించిన క్లారిటీ వస్తుంది అండ్ టైం మేనేజ్మెంట్కి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి టైం సరిపోతుందా లేదా అనేది మీకు ఫస్ట్ డే ఎగ్జామ్ రోజు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ డే ఎగ్జామ్ నుంచి మీరు టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మన టెలిగ్రామ్లో కానీ మనకు సంబంధించిన పర్సనల్ మెయిల్ ఐడి ద్వారా కానీ షేర్ చేయండి. ఇది మా యొక్క రిక్వెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.